నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షల చుట్టూ ఏపీ పాలిటిక్స్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు అధికార కూటమి మెడకు చుట్టుకుంటున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఇదే అస్త్రంగా చేసుకుంది. నిరసనలతో కాకుండా సిబిఐ విచారణ జరిపించాలంటూ కూటమి సర్కార్కు డెడ్ లైన్ పెడుతుంది. అమరావతి పవర్ కారిడార్స్ నుంచి వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. డిఎస్సి వివాదం నుంచి తప్పించుకునేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పోర్ట్ఫోలియోను మార్చుకోబోతున్నారా? లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ పట్టుబడుతున్న వేళ అసలు చంద్రబాబు మైండ్లో నడుస్తున్న మాస్టర్ స్కెచ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. సార్వత్రిక ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయిన వైసీపీకి డిఎస్సి వివాదం ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రంలో దొరికింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అభ్యర్థులతో కలిసి వైసీపీ నేతలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. డిఎస్సి పేపర్ల లీకేజీ, మూల్యాంకనంలో లోపాలు, రిజర్వేషన్ల అమలులో అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో లేదా నేరుగా సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ పట్టుబడుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అంటూ ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఫ్యాన్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు చంద్రబాబుకు కూటమికి మధ్య అత్యంత కీలకం. కానీ డిఎస్సి వివాదంలో నిరుద్యోగులలో, వారి కుటుంబాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర అసంతృప్తి రగులుతుంది. ఈ వ్యతిరేకత కనుక గమనిస్తే స్థానిక ఎన్నికలపై పడితే గనక ఆశించిన ఫలితాలు రావు సరికదా జనంలో కూటమి ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుంది. రెండేళ్ల పాలనకే ఎదురు దెబ్బ తగిలితే ఫ్యూచర్ లో కష్టమన్న భయం ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానాలను వెంటాడుతోంది. స్థానిక ఎన్నికలలో నష్ట నివారణ చర్యల కోసం టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందని పార్టీ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తుంది. ఈ డిఎస్సి వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విద్యాశాఖ నుంచి నారా లోకేష్ ను తప్పించి ఆయనకు ఐటీ లేదా మరేదైనా కీలక శాఖను కేటాయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. లోకేష్ ను విద్యాశాఖలో అలాగే కొనసాగిస్తే వైసీపీ విమర్శలకు నేరుగా ఆయన టార్గెట్ అవుతారు. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ కాకుండా కాపాడేందుకే ఈ పోర్ట్ఫోలియో మార్పు వ్యూహాన్ని చంద్రబాబు రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కానీ వైసీపీ వదిలిపెట్టేలా లేదు. శాఖ మార్చుకుని సైలెంట్ గా ఎస్కేప్ అవుదామంటే కుదరదని వైసీపీ తేల్చి చెబుతుంది. తప్పు జరిగింది మీ శాఖలో. నిరుద్యోగులు ఉసురు పోసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి అంటూ వైసీపీ నేతలు డిమాండ్లు జోరు పెంచారు. నైతిక బాధ్యత వహించి లోకేష్ దిగిపోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. చూశారుగా, ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ అంటూనే మంత్రి రాజీనామా అంటూ వైసీపీ అల్టిమేటం, మరోవైపు స్థానిక ఎన్నికల టెన్షన్తో రగిలిపోతున్న కూటమి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంక్షోభాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా నిజంగానే నారా లోకేష్ శాఖను మారుస్తారా, లేక వైసీపీ విమర్శలకు దీటుగా ఎదుర్కొంటూ లోకేష్ ను అదే శాఖలో కంటిన్యూ చేస్తారా? రాబోయే స్థానిక పోరులో ఈ డిఎస్సి ఎఫెక్ట్ కూటమిని ముంచుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.